బావగారు, ఆ, ఆ వెంకిగాడు వినయ్ కోసమే వెళ్ళిపోయుండాడు కదా. పోయాడు కదమ్మా. ఆడి ఇంటికి తిరిగొచ్చే లోపు ఆ మినిస్టర్ తోటి ఈ పద్దు పెండ్లి జరిగిపోవాలా? మనం అసలు కథ మొదలు పెట్టాలా? జాగ్రత్తగా వినండి. ఇందాకే మన మినిస్టర్ గారికి కాల్ చేసినాను. కాసేపట్లో వచ్చేస్తాడు. అత్తయ్య, ఇంత హాట్ మ్యాటర్లో ఆ ముసలి మినిస్టర్ ఎందుకు అత్తయ్య? రే వెధవా, చెప్పింది చెయ్యి, చరిత్ర అడక్కు. సారీ అత్తయ్య. ఏడిసవులే గాని ముందు నా మాట జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ మినిస్టర్ని పిలిపిస్తా ఉండేది పద్దుతో పెండ్లి జరిపించేదానికోసం. వావ్! వెంకీ పద్దు సంగీతలో పద్దు మినిస్టర్ల పెళ్లి ప్లాన్ బాగుంది అత్తయ్య. కానీ ఆ వెంకీ ఒప్పుకుంటాడా? తెలీదు, పోయి కనుక్కొని రారా. అలాగే అత్తయ్య. ఆగరా వెధవా. ఏ భద్రం, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. మమ్మీ చెప్పినట్టు విను. మీకు మొత్తం అర్థమైనది కదా. ఆ వెంకీ ఇంటికి తిరిగొచ్చేలోపు పద్దు మినిస్టర్ల పెండ్లి జరిగిపోవాలా? మమ్మీ, వాడు షాక్ అవ్వడం ఏంటో కానీ నీ హాఫ్ నాలెడ్జ్ ప్లాన్ కి నా మైండ్ బ్లాక్ అయిపోతుంది మమ్మీ. అదేంది మ్యాగీ, పుసుక్కున అంత మాట అనేసినావో? లేకపోతే ఏంటి మమ్మీ, ఇవితల ఆ పద్దుని మినిస్టర్ కిచ్చి చేయడానికి ఆ వెంకీగాడి అడ్డు లేకుండా బయటికి పంపిస్తే సరిపోయేది కదా. అలా కాకుండా దాచిపెట్టిన అన్నయ్యని బయటకు ఎందుకు తీసుకొచ్చావు మమ్మీ? వీడియో ఎందుకు తీయించావు? వాడి చెల్లికి ఎందుకు పంపించావు? మీ అన్నయ్యని నేనేడ బయటికి తీసుకొచ్చుండానో? ఈ ఇంట్లోనే ఇప్పుడు కూడా లోపల భద్రంగా ఉంటేనో. వాట్? అన్నయ్య ఇంట్లో ఉంటే చూపించిన వీడియోలో అన్నయ్య బయట ఎక్కడో ఎందుకున్నాడు మమ్మీ? నాకేం అర్థం కావడం లేదు. అది నిజంగా జరిగింది కాదు మ్యాగీ, నేను క్రియేట్ చేయించినది. నాది హాఫ్ నాలెడ్జ్ కాదు, హైటెక్ మైండ్. వావ్ మమ్మీ, భలే ప్లాన్ వేసావు మమ్మీ. అత్తయ్య, నేను చాలా తక్కువ అంచనా వేసాను అత్తయ్య. మావయ్య, మనం పప్పులో కాలేసాం. నోరు ముయిరా.